ఆణిముత్యాల ఛానల్కు స్వాగతం. నమస్కారములు. మనిషి జీవితములో బాధలనేవి పుట్టిన ప్రతివారికి తప్పనిసరి. కానీ అవి ఎల్లప్పుడూ ఎల్లకాలము ఉండవు. ఇదొక్కటే మనిషికి గల ఆశ. కాబట్టి వాటిని నిర్భయంగా భరిస్తూ అంటే ఈ దివ్య జనని శారదాదేవి మనకు ఉత్తేజాన్ని కలిగిస్తూ ఎల్లకాలం బాధపడేవాడెవ్వడూ ఉండడు. ఈ భూమి మీద పుట్టిన ఉన్నన్ని రోజులు బాధపడేవాడు ఉండడు కదా. సుఖం సంతోషం వస్తూనే ఉంటాయి. కాబట్టి అనేకమైన ఘోర కష్టాలు అనుభవించే గొప్పవారైన మత ప్రవక్తలతో సహా అందరూ ఘోరమైన కష్టాలను అనుభవించిన వారే. అయితే వాటిని వారు భరించారు. అత్యంత దుర్లభమైన బాధలను కూడా వారు మనస్సు నిశ్చలముగా ఉండిపోయాయి. అంటే నిశ్చలంగా ఉండి ఆ బాధలను వారు భరించారు. ఒక సమస్యకు పరిష్కారం దాని నుంచి పారిపోవటం కాదు, కానీ దాన్ని ధైర్యంగా ఎదుర్కోవటం. అంటే తితిక్ష అంటే ఆత్మహత్య చేసుకోవాలని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ అలాంటి ఆలోచనలను అధిగమించాలి. మనిషి అన్నాక ధైర్యంగా నిలబడాలి. మీ ఆలోచనలను భావోద్రేగాలను అణిచి పెట్టకండి. మీ తల్లిదండ్రులు కానీ మీ మంచి కోరే ఏ మనిషితో అయినా మీరు మనసు విప్పి మీ బాధను చెప్పండి. ఇంట్లో ఒక మూల కూర్చొని సమస్య గురించి అదే పనిగా ఆలోచించవద్దు. ఏదో ఒక పనికి వచ్చే పనిలో నిమగ్నం అవ్వండి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండవద్దు. మీ హృదయాన్ని విప్పి చెప్పుకోవటానికి మీకు మనిషి దొరకకపోతే తల్లిదండ్రులను మించిన మనకి ఇంకా మంచి కోరే వాళ్ళు ఎవరుంటారు? కానీ అలాగడా లేనప్పుడు మీరు భగవంతుణ్ణి ప్రార్థన చేయటం ద్వారా అంటే ఈ భగవంతుని ప్రార్థన చేయటం ద్వారా ఆయనకు మీ మనస్సు విప్పి చెప్పుకోవటం ద్వారా మీ గుండెలోని బరువు దించుకోవద్దు. మీరు భగవంతుడికి చెప్తే తీరుస్తాడా అని అంటారు. చెప్పి చూడండి. ఆశాజనకంగా పాజిటివ్గానే ఆలోచించండి. బాధలు అనేవి మారువేషములో వచ్చే వరాలట. మీరు ఇంతకుముందు చేసుకున్న కర్మ యొక్క ప్రభావాన్ని వదిలించేందుకు అది ఒక పద్ధతి. ఆ బాధలో నుంచి గుణపాఠాలు నేర్చుకోండి. భగవంతుడు ఒక్కడే సత్యం, మిగిలినదంతా అసత్యం అనే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండండి. మీ మనస్సు దేవుడి వైపు మరల్చండి. బాధల నుండి పారిపోకుండా వాటిని భరించే శక్తి ఇవ్వమని భగవంతుణ్ణి ప్రార్థించండి. మీకు నచ్చిన సంగీతాన్ని వినండి. ఉత్తేజాన్ని బలాన్ని ఇచ్చే సాహిత్యం చదవండి. మంచి భక్తి సంగీతం వినండి. గొప్ప వ్యక్తుల ఉపన్యాసాలు వినటం మిమ్మల్ని వ్యతిరేకపు ఆలోచనల నుండి కాపాడుతాయి. అందుకనే మోటివేషనల్ వర్డ్స్ వినమంటూ ఉంటారు. అప్పుడప్పుడు పవిత్రమైన పుణ్యస్థలాలను దర్శించండి. అవి ఆధ్యాత్మిక శక్తి జనక యంత్రాలు లాంటివి. అటువంటి చోట మీ మనస్సు కొత్త శక్తిని ఎక్కించుకోవచ్చు. మీ మనస్సులోకి సత్పురుషుల సాంగత్యం కోసం ప్రయత్నించండి. నిస్పృహలో ఉన్న మీ మనస్సుకు ఒక దారి. మీ మనస్సుకు మంచి వారి సలహా బాగా పనిచేస్తుంది. మంచి సత్పురుషులను ఆశ్రయించండి. గురువులను ఆశ్రయించండి. మనుషులతో వ్యవహరించేటప్పుడు అతి జాగ్రత్తగా వారిని గమనించి మసలుకోండి. తెలివి తక్కువతనంతో స్వార్థపరులైన మనుషుల చేత మోసపోకండి. చాలాసార్లు ఆలోచించకుండా తొందరపడి చేసే పనులే అన్ని రకాల కష్టాలకు కారణమవుతాయి. మీరు చేసే స్నేహము కానీ మీకు మీ మనసులో బాధ చెప్పుకునేందుకు మీకు చాలా మంచి వ్యక్తుల సహాయమే అవసరం. ఎవరితో అంటే వారితో
చెప్పకూడదు. కాబట్టి మీరు చేయవలసింది భగవంతుడికే చెప్పుకోండి. చెప్పి చూడండి. తరువాత మీకు ఏం అర్థమవుతుందో మీ మనసే మీకు చెబుతుంది. ఈ విశ్వానికంతటికీ సృష్టికర్త భగవంతుడే. మనందరము ఆయనకు చెందిన వారమే. ఆయనలో దృఢ విశ్వాసాన్ని, చలించిన భక్తిని కలిగి ఉండండి. భక్తి మటుకు మన మనసులో నుంచి పోకూడదు. భగవంతుని మనం గట్టిగానే పట్టుకోవాలి. ఆయన మనల్ని సృష్టించాడు కనుక మనల్ని రక్షించటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఒక చీమ కాలి సవ్వడిని కూడా ఆయన వినగలడట. ఆయనను చిత్తశుద్ధితో పిలిచే వారికి ఎప్పుడూ ఆయన విడిచిపెట్టిపోడు. కాబట్టి సుఖములోనూ దుఃఖములోనూ కూడా ఆయనను చిత్తశుద్ధితో వదిలిపెట్టకుండా ప్రార్థించండి. ఎల్లప్పుడూ నేను ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరంలో ఉన్నానంతే అనే భావించండి. మన శరీరం దాని స్వభావాన్ని అనుసరించి బాధల్ని అనుభవించి కృషించి చనిపోవలసిందే కానీ లోపల ఆత్మలో మాత్రం ఏ మార్పు ఉండదు. ఈ మార్పులలో ఎటువంటి సంబంధము లేకుండా ఆనంద సచ్చిదానందములో మునిగి ఉంటుంది నిరంతరం. అభ్యాసం చేయటం ద్వారా ఈ శరీర స్పృహను అధిగమించి అనంతమైన ఆనందానికి నెలవు అయిన ఆత్మలోని మనస్సును నిలిపి ఉంచండి. అందుకే పెద్దవారు అంటూ ఉంటారు, ముందు నిన్ను నీవు గౌరవించుకో, నీతో నువ్వు మాట్లాడుకో, ముందు నీలో ఉన్న ఆత్మను దర్శించు అని. ఈ వీడియో ఎలా ఉందో, మీకు ఈ వీడియో వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా, మీ మనసుకు ఈ వాక్యాలు మనసుకు శాంతినిచ్చాయా, నాకు లైక్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం విజయలక్ష్మి టాక్స్ అక్షరాల ఆణిముత్యాల ఛానల్లో నేను అన్నీ పెట్టేవి మనిషి జీవితానికే. ఈ మనుషుల జీవితం శాశ్వతం కాదు. ఉన్నంత వరకు సంతోషంగా ప్రశాంతంగా ధర్మ మార్గంలో జీవిస్తూ మనసును అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు మనసుకు భక్తి అనే మార్గంలో వెళ్ళేవాడు ఆ భగవంతుడు ఏ రోజైనా రక్షిస్తాడు అనే నమ్మకంతో ఉన్నవాడికి అన్ని శుభాలు ఇస్తాడు. సుఖాలు అనేవి త్వరగా రావు. కష్టాల తర్వాత సుఖాలు వస్తాయి. సహనంగా ఎదురు చూడాల్సిందే.